నమస్తే, తేజ టీవీకి స్వాగతం. మనకి రావడం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అన్ని డిపార్ట్మెంట్ వారు సాధారణ స్వాగతం తెలుపుతున్నాము. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ తెలుపుతున్నాను. రూపాయలను మీ ఖాతాల్లో మరి కొద్దిసేపట్లో మన ముఖ్యమంత్రి వర్యులు, అదే విధంగా మిగిలిన 6,000 రూపాయల్ని జనవరి మాసంలో గౌరవ మస్తాన్ నాయుడు గారిని వేదిక లాభించాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం రైతులకి ఈ యొక్క అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వరి పండించుకునేటువంటి విధంగా చేసిన ఈరోజు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా మన వెంకటగిరి నియోజకవర్గం తరఫున మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ గురుగండ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మన మండల కన్వీనర్ పప్పు చంద్రమౌళి రెడ్డి గారికి, సిసి నాయుడు గారికి, పలువాయి రఘురామ్ రెడ్డిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమింపబడుతున్న మురుగా సార్ గారికి, ఇతర మన వేదికలు అలంకరించినటువంటి 6 మండలాల ప్రజా ప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి 6 మండలాల నుంచి వచ్చిన గ్రామస్థాయి నాయకులకు, అదేవిధంగా రైతులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మనకందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఉంది ఒక్కొక్కటి. అందులో భాగంగా వ్యవసాయ శాఖ తరఫున హామీల్లో మనకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తరఫున ప్రతి రైతు కుటుంబానికి కూడా 20,000 రూపాయలు రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనకి సూపర్ 6 పథకాల్లో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఇస్తామని చెప్పున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మోడీ ప్రధానమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వ వాటా మరియు రైతు ప్రభుత్వ వాటా తరపున మొదటి విడతగా 7,000 రూపాయలని రైతుల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయుచున్నారు. మనకి ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. కొంతమంది రైతులకు అనుమానం ఉంటుంది, ఈరోజు మాకు 20,000 రూపాయలు వస్తుందా? కానీ మనం గమనించుకున్నట్లయితే 20,000 రూపాయలు అనేది 3 విడతలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వాటా, పిఎం కిసాను మరియు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వ వాటా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మరి కొద్దిసేపటిలో ప్రారంభించబోతున్నారు. ఇందులో మనకి ఈరోజు మొదటి విడతగా పిఎం కిసాన్ 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఈ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు విచ్చేయడం, కార్యక్రమాన్ని సంతోషదాయకంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారికి, వేదికను అలంకరించిన జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు మరియు ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రైతు సోదరులకు, మహిళా రైతులకు, అదేవిధంగా అధికారిక సిబ్బందికి
ఇన్ఛార్జి ఏడీఏ గారికి, ఏఓల గారికి, విఏఓల గారికి, అందరికి కూడా పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి ఇలాంటి కార్యక్రమం ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కొత్త కాదు. 2014లో కూడా వేరే రూపంలో మనం వేరే కార్యక్రమ పేర్ల ద్వారా వివిధ రూపాల్లో చేస్తూ ఉన్నాం. మరి మధ్యలో గవర్నమెంట్ మారిన కారణంగా అదేదో రైతు భరోసా అని చెప్పి ఏదో బటన్ నొక్కుతూ చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు దీన్ని పకడ్బందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి, అటు కేంద్రం 2000, రాష్ట్రం 5000, మొత్తం 7000 మొదటి విడతగా, తర్వాత 3 విడతలో 20,000 ఒక సంవత్సరానికి ఒక రైతుకి ఇచ్చే ప్రణాళికలో భాగమేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి కొంతమంది ఉద్యోగస్తుల్లో ఇళ్లలో ఉండొచ్చు, కొంతమంది మేడం గారు చెప్పినట్టు వెబ్లైన్లో ఫోన్ ఫోన్ వచ్చి వెబ్లైన్ లింక్ కాపినా కూడా కొంతమందికి రావు. మరి ఇలాంటి ఎన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి అందరికీ వస్తాయి. మరి ఇది పడిన వెంటనే రాని వాళ్ళు గ్రీవెన్స్ డే అని ఒక ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్లో. మరి ఆ కార్యక్రమం, ఆ గ్రీవెన్స్ కి మీ పేరు నమోదు చేసుకుంటే అందరికీ తప్పకుండా ఈ ప్రభుత్వం పేద రైతులకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మధ్యలో డిస్టర్బ్ అయింది, ఏదో చెప్పాలనుకున్నాను. సోదరులారా, మరి మీకంతా తెలుసు, ఈ విధంగా మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 1 నెల అయింది. ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే ఒక పథకాన్ని అమలు చేసింది. సూపర్ 6 6 పథకాలు అమలు చేసేందుకు సిద్ధపడి ప్రచారం కూడా చేసాం, హామీలు ఇచ్చాం. అందులో ఫస్ట్ అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. రెండవది దీపం పథకం ఇచ్చి మహిళలను ఆదుకున్నాం. అదేవిధంగా మూడవది తల్లికి వందనం పేరుతో ఎంతో మంది విద్యార్థులకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయూతనివ్వగలిగింది. మరి ఆనాడు ఒక్క బిడ్డకే ఇస్తున్నారు, ఈ రోజు ఇంట్లో 4 5 3 అందరికీ కూడా తల్లికి వందనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది 4వది, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా త్వరలో 1 by 1 చేసుకునే దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ ఇంతలోకే 6 చేయలేదు రోడ్ల మీద తిరుగుతూ రచ్చలు చేస్తున్నాడు ఒక ఆయన. మరి మీరు దయచేసి మీకు ఒకటే మనవి చేస్తున్నా, నేను మీరు ఖండించండి. ఎక్కడైనా టీ బంకుల కాడైనా, బస్ స్టాండ్లలో అయినా, ఎక్కడైనా లబ్ధి ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేవారు పార్టీ వాళ్ళం మేము ఎట్లు చేస్తుంటాం. ప్రజలు కూడా, మీరు కూడా ఈ వరదల్లే కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎక్కడికక్కడికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు తండ్రి ఒకవైపు ఒక దేశానికి, కొడుకు ఒక దేశానికి మోడీ గారి దగ్గరికి వెళ్ళటం, ఈ విధంగా ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో పరిశ్రమలు తెచ్చి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించి తద్వారా యువతని ఎక్కడికో తీసుకెళ్లాలని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆర్నిసులు పనిచేస్తుంటే, మరి ఈరోజు ఈ గత మాజీ ముఖ్యమంత్రి ఏమి అనకూడదు ప్రభుత్వ కార్యక్రమం కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఈయన ఒక మంచి కార్యక్రమం చేస్తే చాలా, ఆయనకి ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఒక మంచి కార్యక్రమం చేస్తే మిర్చి అట్లా మిరపకాయ బస్తాలు 70 బస్తాలు ఇస్తారు, మిరపకాయలు దొక్కిచ్చేశారు. మొన్న ఇంకో కార్యక్రమం చేస్తే అక్కడికి వెళ్ళి సత్యపల్లికి జనాల్ని విచ్చలవిడిగా వేసి తలకాయలు దొక్కిచ్చేశారు. మొన్న ఈ మధ్య పలమనేరు దగ్గర, చిత్తూరు దగ్గర వెళ్ళాడు, ఆడ బంగారుపాళ్ల దగ్గర మామిడికాయలు దొక్కిచ్చేశాడు. అంటే మనం చేసే అభివృద్ధిని జనాల్ని మర్చిపోయే విధంగా ఏదో ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి వెళ్ళి కొన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడానికి వెళ్తే అది జనాలు ఎక్కడ చర్చించుకుంటారని చెప్పి నిన్న నెల్లూరు ప్రోగ్రాం పెట్టాడు. నెల్లూరు ప్రోగ్రాం సూపర్ అట్టర్ ఫ్లాప్ అయితే అందరికీ తెలుసు. ఒక సాక్షి మీడియా తప్ప మిగిలిన అన్ని మీడియాలు కవర్ చేసేవి అన్నీ చూస్తున్నారు జనాలు. మరి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఎక్కడికెక్కడ మనం చేసే అభివృద్ధిని ప్రజలకి తెలియజేయండి, వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పుకోండి చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఇప్పటికే కాలాతీతం అయింది.
ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్ కాబోయే చైర్మన్ మురుగన్న గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులకు, మిగతా వేదికపై ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసిన రైతులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం ఎంతో గొప్పగా లాంచింగ్ చేయడం జరుగుతుంది. సూపర్ 6లో భాగంగా ఇప్పుడు చెప్పిన విధంగా పెద్దలందరూ చెప్పారు. సూపర్ 6లో భాగంగా ఇది కూడా ఒక భాగము. గతంలో పెన్షన్ పెంపు కార్యక్రమం నుంచి ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం వరకు ప్రతి ఒక్కటి కూడా ఎంతో విజయవంతంగా సక్సెస్ఫుల్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంచింగ్ చేయడం జరిగింది. ఇంకా తను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతారు. వీటిలన్నిటికీ కూడా సహకరిస్తున్న మీ అందరికీ, అలాగే ప్రజలకు, మన చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తనకి అండగా ఉండి అతను చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమంలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో మన గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా ఎంతో వాళ్ళ కృషి, సహాయం, కష్టపడే తత్వము, పట్టుదల ఉండడం వల్ల మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రాంని ఎంతో సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తున్నారు. అలాగే మన శాసనసభ్యులు కూడా లోకల్లోనే ఉంటారు, లోకల్ నాయకులు, ఆయన లోకల్ లీడరు. ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి తను వెళ్తూ వాళ్ళ బాగోగులు, మంచి చెడులు కనుక్కుంటూ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా చేస్తూ ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్తూ వాళ్ళ ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళ లబ్ధిదారులకు అర్హతలైన వారికి ఎందుకు రావటం లేదు అనే ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా కనుక్కుంటూ అక్కడికక్కడే వాళ్ళ టీంతో మొబిలైజేషన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా తగిన అవసరాలన్నింటినీ ప్రతి ఒక్కరికి కూడా తీరుస్తున్నారు. ఇంటి దగ్గరకు ఇప్పుడు మామూలుగా సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ కింద కూడా మనం చూస్తున్నాము. గత ప్రభుత్వంలో కన్నా కూడా ఇప్పుడు చాలా మందికి కూడా తన చేతులతో ఎంతో మందికి కూడా సీఎం ఫండ్ అనేది సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది కూడా. ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరు 6 మందో ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్కరికి కూడా తమ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే మేము తనతో కలిసి ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతూ ఉంటాము సార్తో. సార్ ఇప్పుడు ఒక పెన్షన్దారుడు, తనకు అన్నీ ఉన్నా కూడా కానీ ఎందుకో పెన్షన్స్ రావట్లేదు అన్న వ్యక్తులకు కూడా తన వంతు సహాయం, తనకు తోచినంత తన చేతులతో ఎంత వీలైతే అంత ఇచ్చి అక్కడికే వాళ్ళకి ఇచ్చి తన వంతు సహాయంగా సహకరిస్తున్నాడు. వాళ్ళకి అర్హులైతే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించి నెక్స్ట్ టర్మ్కి వాళ్ళకి ఆ లబ్ధిదారు అనేది అందించడం జరుగుతుంది. సో కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మనందరం కూడా ఎంతో రుణపడి ఉంటాము. ఆయనకి కూడా మనము తను చేసే ప్రతి పనిలో కూడా మనందరం తన వెనకండే ఉండి తను చేసే ప్రతి కార్యక్రమంలో మనము ముందుండి భాగస్థులయ్యి సక్సెస్ఫుల్గా చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. మన మండలం మొత్తం మీదుగా లబ్ధిదారులు ఓన్లీ మన నియోజకవర్గం మాత్రమేను మన మండలంలో లబ్ధి పొందుతున్న వాళ్ళకి 20,07,703 రూపాయలు అనేది మన మండలం మొత్తం మీద ఇస్తున్నాము. ఓన్లీ మన కాన్స్టిట్యున్సీ మాత్రమే. అలాగే మొత్తం లబ్ధిదారులు వచ్చి మన నియోజకవర్గం మాత్రం 30,990 మందికి గాను ఈరోజు 20,07,703 రూపాయలు అనేటివి ఇస్తున్నాము. అలాగే మనం పిఎం కిసాన్ కింద 5,20,000, అలాగే సీఎం మన చంద్రబాబు నాయుడు గారు 15,50,000 మొత్తం ఇస్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వంది 5వ వంతు అయితే మన రాష్ట్ర ప్రభుత్వంది 15వ వంతు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు రైతులకి మన వంతు సహాయం అందించాలా అనే ఒక గొప్ప సంకల్పంతో తను కేంద్ర ప్రభుత్వం 2,000 లెక్కన చొప్పున ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వము 6,000 దానికి కలిపి 7,000 లెక్కన ఇచ్చి మొత్తం 10,000 గాను, అలాగే జనవరి, అక్టోబరు, మే నెల 3 విడతలుగా 20,000 రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మేడం గారు ముందే చెప్పారు, ఈ పథకానికి అర్హులు కాని అనే వాళ్ళది మనం మళ్ళీ వెళ్ళి ఏ ఆఫీసుల చుట్టూ ఎక్కడ కానీ తిరగనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు క్లుప్తంగా చార్ట్ షీట్ రూపంలో అందరికీ ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసులో ప్రతి ఒక్క పంచాయతీలు అరేంజ్ చేయడం జరిగింది. మాకు ఎందుకు పడట్లేదు, ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ అనేది లేకుండా
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, అలాగే ప్రజాప్రతినిధులకి, ఇంకేంటంటే పెన్షన్దారులకి, లాంగ్ టర్మ్ పెన్షన్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బెనిఫిషియర్స్ కాదు, అన్ఫిట్ అనమాట. వాళ్ళు చాలా క్లుప్తంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మనం మాకు రాలేదు ఇప్పుడు చెప్పిన విధంగా వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు, ఆ ప్రభుత్వంలో వచ్చింది ఈ ప్రభుత్వంలో అనేది క్వశ్చన్ మార్క్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా వాళ్ళ చార్ట్ షీట్ ద్వారా రూపంలో ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆ షీట్స్ అనేటివి అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అర్థం చేసుకుని దయించి మాకెందుకు రాలేదని క్వశ్చన్ మార్క్ లేకుండా మాకెందుకు రావట్లేదని నిదానంగా ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ కార్యక్రమం చేయటం మన రైతులందరికీ ఒక శుభదృష్టం. రైతులు ఇస్తారో వీరో అని, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చినాక నిలిచిపోయిన పోలవరం పనిచేస్తుంది, ఆగిపోయిన అమరావతిని పనిచేస్తుంది, రోడ్లు గుంటలు పూడుస్తుంది, రోడ్లు వేస్తుంది. వేస్తూ చెప్పిన హామీలు 3,000 నుంచి 5,000కి 4,000కి తీసుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడుకే దక్కింది. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మనం చెప్పాము, ఇచ్చాం. ఈక ముందు ఈ వైసీపీ నాయకులు అద్దో అక్క అద్దో అక్క అద్దో అక్క అన్నాడు, ఏది అన్నారు. ఈరోజు ఏసీ నిరూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కింది. అదేవిధంగా సూపర్ చిక్ల భాగం 3 సిలిండర్లు, 2 సిలిండర్లు పూర్తయింది. రేపు రాబోయే ఇంక 2-3 నెలల్లో ముఖ్య అతిథిగా చేసినటువంటి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, విచ్చేసినటువంటి పార్టీల కార్యకర్తలకు, మహిళా రైతులకు, రైతాంగానికి అందరికీ, అదేవిధంగా పాత్రికేయుల వారికి అందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 1 సంవత్సరము నెల పూర్తిగా వస్తూ ఉంది. సూపర్ 6లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కిసాన్ సమ్మాన్ నిధికి జోడించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాళె గ్రామంలో ఈరోజు దాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఈరోజు 46,5,838 రైతుల ఖాతాల్లో ఈరోజు 2,343 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో పడబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరినీ తెలియజేస్తామని సోదరులారా. అంతేకాదు ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2019లో ఆ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించి 19 విడతలు ఆల్రెడీ పూర్తయి ఈరోజు 20వ విడత ఈరోజు ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి నుంచి యూరో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు వాళ్ళు ఈ యొక్క అమౌంట్ వదులుతా ఉన్నారని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇది సామాన్య విషయం కాదు. ఈ రోజు మన రాష్ట్రంలో మొన్నటి వరకు అవినీతిపరమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. ఎక్కడ ఏ నిధులు లేవు, అన్ని కూడా వాళ్ళు దోచుకొని తిన్నారు. అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంకుశంగా పనిచేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా 2-3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కాబోతుందని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాను సోదరులారా. పొరపాటున 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు గన ముఖ్యమంత్రి కాకపోతే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటేనే మనకు చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూసాం, మీకు అందరికీ తెలుసు, మనం మద్యం రేట్లు పెంచితే మద్యం తాగేది చాలా మందికి ఆపుతారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి వారు చెప్పారు. నేను కూడా నిజం అనుకొని ఆ రోజు వాళ్ళ మద్యం రేట్లు పెంచిన తర్వాత
ఇప్పుడు నా కారులో ఉన్న 50 సాల్స్, ఒక 50 సాల్స్ తీసుకొని నేను ఆ కారులో పెట్టుకున్నా. ఎందుకంటే ఎవరైనా మద్యంగా నిజంగా ఆయన చెప్పిన మాట ఆపితే వాళ్ళకి సన్మానం చేయాలని చూసాం. మేము చాలా ప్రాంతాలు, అనేక ప్రాంతాల పర్యటన చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గ్రామాల్లో చూసాం, ఎక్కడా లేదు. మన బొగ్గుల మెట్ట దగ్గర ఒక అతను, సార్ నేను మద్యం ఆపానన్నాడు. చాలా సంతోషించా, ఒక క్యాండిడేట్ దొరికాడు, ఒక సన్మానం చేయాలని చెప్పి ఆడవాడిలో సన్మానం చేశాం. సన్మానం చేస్తూ చేస్తూ ఏ విధంగా ఆపావా, మద్యం ఎందుకు తాకుండా ఉన్నామని అడిగా. సార్ ఏమీ లేదు సార్, నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను, ఆయన చూసిన మద్యం తాగితే చచ్చిపోతామని చెప్పాడు, అందుకని ఆపాను సార్ అని చెప్పా. అంటే చచ్చిపోతాడే తప్ప ఆపే పరిస్థితి లేదు. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా సంపాదించిన డబ్బులన్నీ ఈరోజు ఆ రోజు చంద్రమణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళిపోయినాయని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి డిస్టరీ ద్వారా వచ్చే ఆదాయం కానీ వాళ్ళు సొంతంగా మద్యం ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. వాళ్ళకి స్టాయిల్స్ అన్ని కూడా దాంట్లో కలిపి ఏవైతే ఏ తాళపులతో ఎన్ని కూడా తాపి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల యొక్క ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీరు అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో సుభిక్షంగా మనం అందరం కూడా బాగుపడతామని దానికి ఏమంటే సందేహం లేదు. కాబట్టి అన్ని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అనేక కార్యక్రమాలు మనకు ముందున్నాయి, మీకు చాలా కార్యక్రమాలు తెలియదు. అందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని పథకాలు మాత్రమే అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి. ఆ ఎవరు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, అదేవిధంగా మనకి వెటర్నరీ సంబంధించిన కావచ్చు, ఎవరికి ఎక్కడా కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు. నేను చాలా మందిని అడిగా, ఏమయ్యా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏ కార్యక్రమంలో మీరు చెప్పడం లేదు, అందరూ ఉపయోగించుకుంటే బాగుపడతారు కదంటే, సార్ కేంద్రం ఏమైనా మాట్లాడితే ఎమ్మెల్యేలు ఏమైనా బాధపడతారేమో అని చెప్పి నేను చెప్పడం లేదు సార్ అని చెప్పేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ అందరూ గుర్తుకొస్తా ఉన్నా. అంతేకాదు నేను కొన్ని కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కావచ్చు, చాలా మందికి తెలుసు. వాటిల్లో ప్రధానమైనటువంటిది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో 18,370 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన వెంకటగిరి నియోజకవర్గం అని మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది సామాన్య విషయం కాదు. దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి దాదాపు 15,000 ఓట్ల పైన వచ్చాయంటే ఆ ఓట్లన్నీ కూడా ఇమిడి ఉన్నాయని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తానని సోదరులారా. ఆ రోజు నేను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం 2016 మే నెల 1వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఆ రోజు నుంచి కూడా మేము మహిళలతో అందరితో కూడా చర్చించి అందరూ అప్లికేషన్లు పెట్టి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 2019లో మేము కూడా చాలా మందికి అప్లికేషన్లు పెట్టిస్తే కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు. కానీ నేను వాళ్ళందరూ కూడా ఎదుర్కొని డీలర్స్తో మాట్లాడి మీరు ఇస్తారా, ఈకపోతే మీ ఏజెన్సీలు క్యాన్సిల్ చేపిస్తామని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మరి అన్ని అప్లికేషన్లు ₹1 కూడా ఖర్చు లేకుండా అందరికి కనెక్షన్ ఇప్పించినటువంటి బాధ్యత తీసుకొని చేసామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను సోదరులారా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి జోడింపుగా దీపం పథకం కింద 3 సిలిండర్లు మనం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇది కూడా ఒక మంచి పథకం అని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచన చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఇప్పుడు వరకు కూడా ఎవరికన్నా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో అప్లై చేసుకుంటే మీకు త్వరగా కూడా అది మీకు అందరూ కూడా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాటిలో సిలిండరు, స్టవ్, రెగ్యులేటర్, పైపు, లైటర్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తారు. దాంట్లో మళ్ళీ 3 సిలిండర్ కూడా మీకు తాపర వాళ్ళకి ఇస్తారని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తిస్తా ఉన్నా. సభకు నమస్కారం. వేదికైనటువంటి సోదరులు ఎస్ఎస్ నాయుడు గారికి, అదేవిధంగా గంగాధరం గారికి, ఎంపీపీ గారికి, రాజశేఖర్ గారికి, అదేవిధంగా సౌజన్య గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి, శ్రీనారాయణ గారికి, మురళి గారికి, సత్యనారాయణ, ఎంఆర్ఓ, అధికారులు, అనధికారులు,
పత్రికా సోదరులు అందరూ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి చెప్పిన మాట కూర్చా తప్పకుండా ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో అందులో భాగమని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో చూశారు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన 7,500 క్లోజ్ చేశారు. అట్లా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. 3 విడతలుగా 7,000, 7,000, 6,000 ఈరోజు రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు పడతాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని 5,000, కేంద్ర ప్రభుత్వాన్ని 2,000. అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి 6,000, 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతుల సంక్షేమే ఎప్పుడు కూడా మనం చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది. అందులో భాగమని చెప్పని కూడా ఇదంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో కూడా మనం పనిముట్లు మన ప్రభుత్వం ఇచ్చాం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏములా. అదేవిధంగా ఎరువులు కూడా 90% సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి రైతుల సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇప్పుడే ఈ 10 ఒడ్లు ఇక్కడ కొనుగోలు చేయడం లేదన్నారు. దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ వేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అండగా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చూశారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడ రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏవైతే రైతులకు చెప్పామో అందులో భాగమని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే వాళ్ళ అకౌంట్లో కూడా 7,000 రూపాయలు జమ అయింది. మన రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు ఈ రోజే రైతు ఖాతాల్లో పడ్డాయి. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో 30,990 మందికి రైతులకి 20,77,00,000 రూపాయలు జమ కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడే అయింది. ఎందుకంటే చెప్పిన టయానికి ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో నుంచి బ్యాంకుల నుంచి వాళ్ళ ఖాతాల్లో జమపరచడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ కాబట్టి మన ముఖ్యమంత్రి ఏవైతే చెప్తాడో అవన్నీ తూచా తప్పకుండా చేస్తాం. వాళ్ళు ఏదో గాలి మాటలు చెప్పేదో గాలి చర్చ చేసేదో కాదు. వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు. గతంలో కూడా 12,500 ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు ఇచ్చారు. మనం అలాంటి పనులు చేయడం లేదు. చెప్పిన మాట తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.